హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూలరంగడ్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసరికి మన సాయి పల్లవి ఆంటీ అత్యాశకు వెళ్ళి షాప్ అయితే క్లోజ్ అయితే చేసుకుందన్నమాట. అత్యాశ దుఃఖానికి చేటని ఎప్పటి నుంచో పెద్దలు చెప్తూ ఉన్నారనమాట. కానీ సాయి పల్లవి ఆంటీ అత్యాశకు వెళ్ళిందనమాట. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ బ్లాగర్స్ వచ్చి తన వంటకాలను అలానే బిర్యానీ అలా చికెన్ని మటన్ని ఇలా తక్కువ రేటు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రమోట్ అయితే చేశారనమాట. అది చూసిన జనాలు అక్కడికి గుంపు కూడి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యిందని చెప్పేసి పోలీస్ వాళ్ళు దాన్ని క్లోజ్ అయితే చేపించారనమాట. పాపం ఆంటీ బాధపడుతూ తన బాధనైతే మీడియా ముందైతే పెట్టింది అనమాట. ఈ పొద్దు ఏమని చెప్పిందంటే, నేను రావద్దని అంటున్నా వచ్చారు, కానీ నాకు ఎవరో తెలియదు కెమెరాలు తీయొద్దని తీశారని చెప్పేసి ఆంటీ సింపతి డైలాగులు అయితే వేసిందనమాట. ఆంటీ 50% తప్పు ఉంటే మీడియా వాళ్ళది కూడా 50% తప్పు ఉందండి. ఆవిడది ఏం తప్పు అంటే ఏముందండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక షాప్ పెట్టుకున్నాను, దాన్ని కెమెరాలు తీస్తుంటే నువ్వు తీయకంటే వాడు ఎందుకు తీస్తారండి? మీరే చెప్పండి. నువ్వు తీయమని చెప్తేనే వాళ్ళు తీస్తాడు. ఇంకొకటి ఏంటంటే, సాయి పల్లవి ఆంటీ ఫేమస్ అయిందని చెప్పేసి అదేనండి మన ఇంటర్వ్యూలు ఉంటారు కదా, సుమన్ టీవీ అలాంటి వాళ్ళు ఈ ఇంటర్వ్యూ అయితే చేశారనమాట. మీరు నెలకు ఎంత సంపాదిస్తారు, మీ నెలకు ఎంత ఇన్కమ్ అని అడిగాడు. కానీ మీరు ట్యాక్స్ కడుతున్నారా గవర్నమెంట్కి అని నా కొడుకు అయితే అడగడు అనమాట. ఎందుకంటే అది రోడ్ సైడ్ ఫుడ్ కాబట్టి మనకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు ట్యాక్స్ ఎంత కడుతున్నా మనకు తెలియదు అనమాట. ఎందుకంటే ఆంటీకి 60,000 రోజుకు అవుతే ఖర్చులు 50,000 పోగా 10,000 అయితే మిగులుతాయి. 10,000 ఇంటూ 30 కొడితే 3 లక్షలు అయితే వస్తుంది. మరి 3 లక్షలకి ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కట్టాలి? కింద కామెంట్ చేయండి మీరే. ఇవన్నీ ఎగరదొబ్బి ఈ ఇంటర్వ్యూవర్స్ మీరు ఇవన్నీ అడుక్కోకుండా ఏవో పనికి మాలిన క్వశ్చన్లు అడిగి ఆంటీని ఫేమస్ అయితే చేశారన్నమాట. అక్కడ తినే ముందు మన ఇండియాను ఎవరెవరు ట్యాక్స్ కడుతున్నారు అని ఒక ఫుడ్ బ్లాగర్స్ ఒక్కడు కూడా అడగరు అనమాట. మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదా, మీరు అసలు కానీ అనవసరం వండుకొని మనం తినే వాళ్ళకి. కానీ ఆ ఆంటీ అంత సంపాదిస్తుందని తెలిసిన మన మీడియా మిత్రులు కానివ్వండి, ఎవరే కానీ ఆవిడను ట్యాక్స్ కడుతున్నారా లేదా అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదన్నమాట. ఎందుకంటే ట్యాక్స్ కడుతున్నావా లేదా అంటే ఆవిడ ఇంటర్వ్యూ అయితే ఇవ్వరనమాట. మరి వీళ్ళకు ఆ వీడియోకి వచ్చే డబ్బులు అయితే రావు, అందుకని చెప్పేసి వాళ్ళు అయితే అడగడు. మరి ఇది వీళ్ళంటే ఒక రకం, కానీ సొంత వైఎస్ఆర్సీపీ ఈరోజు వాళ్ళని కాంటాక్ట్ అవి సాయి పల్లవి అంటే ఫేమస్ అయిందని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అవి వాళ్ళకు ప్రమోషన్ చేయించుకున్నాను అనమాట. జగనన్న తీసుకున్న నేను నా సెంటు భూమిలోనే నా ఇల్లు, నేను ఉండేది జగనన్న ఇల్లులోనే అని సాయి పల్లవి అంటే సింపతి డైలాగులు అయితే చెప్పింది అనమాట. మీరే ఊహించుకోండి, నెలకు 3 లక్షలు సంపాదించే ఆంటీ జగనన్న ఇల్లు సెంటు భూమిలోనే ఉంటుందా? ఆవిడ పెట్టి షాపు చాలా రోజులు అవుతుంది, ఇప్పుడే ఫేమస్ అయింది. కానీ ముందు కూడా ఆవిడకు చాలామంది వెళ్ళేవారన్నమాట తినేవాళ్ళు. ఇదన్నీ ఫ్యాక్ట్ పట్టుకోకుండా మన గవర్నమెంట్ చాలా దెబ్బతీసిందనమాట. ఎందుకంటే మన ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ అనేది ఇదే అనమాట. రోడ్ సైడ్ వాళ్ళని ట్యాక్స్ కడుతున్నారా లేదా అని అడిగి వాళ్ళతో ట్యాక్స్ కట్టించుకోండి, వాళ్ళని కూడా ఒక సమాజంలో కలపండి అనమాట. ఎందుకంటే ఒకేసారి నాకు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కొంతమందికి బాగా జరుగుతుంది, బాగా జరగదు. ఈవిడకి రోజుకు 3 లక్షలు వస్తుంది. ఏ 5 స్టార్ హోటల్లో కూడా ఇంత లాభాలు అయితే ఉండవు. ఈ రోడ్ సైడ్ ఆంటీకి అయితే అంత ఉంది. మరి వాళ్ళు ఎందుకు ట్యాక్స్ కట్టలేదు? మీరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్.